అప్పుడప్పుడు నేను వర్క్ చేసేటప్పుడు ప్యారడైస్ నుంచి వెజ్ దమ్ బిర్యానీ తెచ్చుకుని టీమ్ లంచ్ చేసేవాళ్ళం. మంచి మెమరీ అది నాకు. ఈరోజు సండే లంచ్‌కి నేను వెజిటబుల్ దమ్ బిర్యానీ చేశాను. ఎలా చేశానో టక్ టక్ చూద్దామా? ఆనియన్స్ ఆయిల్‌లో ఫ్రై చేసుకొని దాంట్లో గ్రీన్ చిల్లీ ఇంకా గార్లిక్ అండ్ జింజర్ పేస్ట్ వేసుకొని మనం సర్వ్ చేసుకుందాము. దీని తర్వాత దాంట్లో మనం పసుపు, కొంచెం కారం, సరిపడా ఉప్పు వేసుకుని స్టిర్ చేసుకుని ఆ తర్వాత కాసేపు చాప్ టమాటోస్ వేసుకుని మగ్గించుకుని అది చిన్న థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చాక దాంట్లో మనం కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ యాడ్ చేసుకుందాం. కర్డ్ని కంటిన్యూస్ స్టిర్ చేసుకుని కర్డ్ పగిలిపోకుండా కంటిన్యూస్గా స్టిర్ చేసుకుందాం. ఎప్పుడు నాన్ వెజ్ బిర్యానీయే కాదు కదా, వెజిటబుల్ దమ్ బిర్యానీ బయట నాకు నేనున్న ఏరియాలో అంత మంచి టేస్ట్ ఉండేది నాకు దొరకట్లేదు. సో నేను ఇంట్లోనే ఈరోజు లంచ్ ప్రిపేర్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను. ఈ కర్డ్ అంతా కలిసిపోయిన తర్వాత గ్రేవీలోంచి ఆయిల్ బయటకు వచ్చేటప్పుడు మనం దీంట్లో చాప్డ్ కొరియాండర్ ఇంకా పుదీనా వేసుకుని మళ్ళీ కాసేపు ఆనియన్ గ్రేవీని మగ్గించుకుందాం. దీంట్లో మిక్స్డ్ వెజెస్ నేను క్యారెట్ ఇంకా బీన్స్ ఇంకా కాలీఫ్లవర్ వేసాను. పొటాటోస్ ముందు వేసాను నేను అన్నిటికన్నా. కొంచెంసేపు పొటాటోస్ కొంచెం గట్టిగా ఉంటాయి కదా ఉడకడానికి. సో ఒక 10 మినిట్స్ పొటాటోస్ మగ్గించాక మిగతా వెజిటబుల్స్ వేసాను. మీకు కావాలంటే పన్నీర్ కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేరేగా రైస్, ఇప్పుడు బాస్మతి రైస్ నేను 1 అవర్ సోక్ చేసుకుంది. హాట్ వాటర్లో మరుగుతున్న వాటర్లో వేసి దాంట్లోని సాల్ట్, స్టార్ అనీస్ ఇంకా లవంగాలు, యాలకులు, జీరా, షాజీరా, కొంచెం నిమ్మ చెక్కలు 2, బే లీఫ్ ఇవన్నీ వేసి కాసేపు ఉడికించాను. అది ఒక 80% కుక్ అయ్యాక దమ్ పెట్టుకుని తీసేసుకోవడమే. చాలా సింపుల్ వెజిటేబుల్ దమ్ బిర్యానీ చేసుకోవడం. కానీ నాకు ఇలా కాలీఫ్లవర్ ఫ్లారెట్స్గా ఉంటే బిర్యానీలో, కాలీఫ్లవర్ సీజన్ వచ్చినప్పుడు కంపల్సరీ వెజ్ బిర్యానీ చేసుకుంటాను. ఎందుకంటే కాలీఫ్లవర్ మిగతా సీజన్స్లో దొరకదు కదా, అది మిస్ అవుతుంది బిర్యానీలో. అది లేకుండా నాకు అస్సలు నచ్చదు. సో ఇప్పుడు రైస్ మనకి 80% కుక్ అయిపోయిన తర్వాత వాటర్ డ్రైన్ చేసి లేయర్స్ కింద వేసేసుకుని పైన ఇంకా నేను ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా యాడ్ చేసుకోలేదు. దమ్ పెట్టేసుకుని నేను 20 మినిట్స్ దమ్ పెట్టాను. అలాగా సిమ్ పైన ప్యాన్ పైన పెట్టి తీసుకున్న తర్వాత అద్భుతమైన కలర్తో ఒక టేస్టీ వెజ్ బిర్యానీ రెడీ అయింది చూడండి. చికెన్ బిర్యానీ తింటున్నంత ఆనందంగా ఉంటుంది తింటే కదా. కలర్ కూడా ఎక్కడ తీసుకోలేదు అండ్ లుక్ అండ్ టెక్స్చర్ కూడా సేమ్ మనకి నాన్ వెజ్ బిర్యానీ తిన్నంత హ్యాపీగానే ఉంటుంది. కావాలంటే పక్కన చికెన్ లెగ్ ఫ్రై పీస్ ఏదైనా ఫిష్ ఫ్రై పెట్టుకొని తినండి. నేనైతే ఈరోజు ఓన్లీ ప్యూర్గా వెజ్ బిర్యానీ ఎంజాయ్ చేస్తున్నాం. టేస్ట్ ఎలా వచ్చిందో కూడా మీకు టేస్ట్ చేసి చెప్తాను. లుక్ ఎలా ఉంది చూసి కామెంట్ చేసి చెప్పండి. కలర్ అంతా కూడా మనం ఇంకేం ఆర్టిఫిషియల్ కలర్స్ యాడ్ చేయకుండా సూపర్గా వచ్చింది రైస్ అండ్ వెజిటబుల్ అంతా కలర్స్. సో చూసారా ఎలా ఉందో, ఫ్లఫీగా రైస్ కూడా కరెక్ట్గా ఉడికి. మీరేం చేసుకున్నారు ఈరోజు సండే లంచ్కి నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ వెజిటబుల్ దమ్ బిర్యానీ అంటే వెజిటబుల్ బిర్యానీయా బోరింగ్ అని అనిపిస్తుంది. రోజు మనం కుక్కర్లో పెట్టి పులావ్ చేసుకునేది అది వేరే టేస్ట్, కానీ దమ్ బిర్యానీ తినేటప్పుడు చాలా బాగుంటుంది. యమ్మీ. చూసారా ఎలా ఉందో. మేమైతే ఈరోజు ఇదే ఎంజాయ్ చేస్తున్నాము. ట్రై చేసి మీ ఇంట్లో నాకు కామెంట్స్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి. అంతవరకు నెక్స్ట్ టైం వేరే రెసిపీతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.